హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. చాలామంది అడిగే క్వశ్చన్ అంటే, పక్షవాతం వచ్చిన వారికి ఏదో 3 గంటల లోపల ఇంజెక్షన్ వేస్తారంట కదా, అది కరెక్టా అని నన్ను అడుగుతూ ఉంటారు. అది కరెక్ట్ అండి, కానీ దాని గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి. పక్షవాతం అనేది రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి ఇన్ఫాక్షన్, బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళకపోవడం. రెండోది బ్రెయిన్ హెమరేజ్, రక్తనాళాలు చిట్లిపోవడం. ఈ 20% ఆఫ్ బ్రెయిన్ అనే జబ్బు, బ్రెయిన్ హెమరేజ్ని పక్కన పెట్టేద్దాం, దానికి ఇంజెక్షన్ వాడకూడదు, ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో 80% ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్, పక్షవాతం పేషెంట్స్కి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. అది బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి, ఇన్ఫాక్షన్కి. అది కూడా 3 గంటలు లేదు 4.5 గంటల లోపల ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. దీన్ని థ్రాంబోలైసిస్ అంటాం, టీపీఏ ఇంజెక్షన్ అంటాం, లేదా టెనిక్టిప్లేస్ అంటాం. ఈ ఇంజెక్షన్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకే ఇవ్వాలి. అది 3 to 4.5 hours లోపలే ఇవ్వాలి. దానిపైన దాటితే దానివల్ల ఇంకా ప్రమాదాలు ఎక్కువ ఉంటుంది. అందుకనే దయచేసేసి మీరు డాక్టర్స్ని ఫోర్స్ చేసి ఈ ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పద్దు. ఎందుకంటే న్యూరాలజిస్ట్కి తెలుసు ఏ టైంలో ఏ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలని. సో స్ట్రోక్ పేషెంట్స్, ఇన్ఫాక్ట్ పేషెంట్స్కి విదిన్ 4.5 hours ఉంటేనే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. అది దాటితే దానివల్ల ప్రమాదకరం. సో ఇది దయచేసి తెలుసుకొని దానికి తగినట్టు మనం డాక్టర్స్ని అప్రోచ్ అవుతాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.